14వ అధ్యాయము 9వ వచనం. యేసు ఫిలిప్పు, నేనెంతకాలము నీ దగ్గర ఉన్నాను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని అలా కనపరచమని అడుగుతూ ఉన్నాం. ఈ శిష్యులు కోరికలన్నీ గొంతమ్మ కోరికలే. శిష్యుల కోరికలన్నీ ఆ సముద్రం మీద నడిస్తే నేను కూడా నడుస్తానంటాడు కదా. లేదు, నీ కుడి పార్శ్వం మీద నేను కూర్చోవాలి, నీ ఎడం చేతి వైపు నేను, మా ఇద్దరమే ఉండాలి, అన్నదమ్ములు ఇద్దరమే ఉండాలి. కోరికలు. అయితే ఫిలిప్పు, ఇంతకాలము నీ దగ్గర ఉన్నాను నేను, ఇంతకాలము నువ్వు నన్ను వెంబడిస్తూ ఉన్నావు, నన్ను అరగవు నువ్వు, ఎందుకని అరగవు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే కదా, ఇంకా తండ్రిని ఎందుకు అడుగుతున్నావు? ఇందాక దాకా విన్నావు తండ్రి ఎవరో అని. కనుక మనము ఏ స్థితిలో ఉన్నాం? నీ పనిలో పడిపోయి దేవునిని మర్చిపోయావా? దేవుని గుమ్మాన్ని మర్చిపోయావా? లోపలికొచ్చేటువంటి గుమ్మాన్ని మర్చిపోయావా? అంటే దేవుని ఆలయమే, దేవుని ఆలయం. ఇప్పుడు కోరహ కుమారులు ఉన్నారు, వారు ఎక్కడుంటారు? ద్వారపాలకులు. వారు లోపలికొచ్చే వారు మనస్తత్వం ఎరిగినటువంటి వారు, లోపలికొచ్చి బయటికి వెళ్ళేటువంటి వారు మనస్తత్వము ఎరిగినటువంటి వారు. అందుకనే అద్భుతమైన 12 కీర్తనలు రాశారు వారు. ఈ రోజున సంఘానికి ఉపయోగపడే మాటలు రాశారు వారు. ఎందుకంటే వారు దేవుని మందిరములో ద్వారము దగ్గర ఉండేటువంటి వారు. ఈ ద్వారాన్ని కడటానికి, ఈ పాతదైన దానిని నిలపటానికి ఒకడేమో బలహీనుడైన వాని కొడుకు. అయితే బలహీనమైనటువంటి కుటుంబమే, కానీ దేవునిని ఎరిగినటువంటి వాడు.